ఎందుకు ఇవి అడిగానంటే ఇప్పుడు లైక్ మీరు సత్యలో చూసినా సేమ్ స్టిల్నెస్ ఉంటుంది. ఇప్పుడు గులాబీలో చూసినా మహేశ్వరికి Even వెళ్ళి దయ్యాలో ఇంటి దగ్గర కూడా. ఇంటి దగ్గరికి వెళ్ళి అంత యాంగర్గా సేమ్ అదే సీన్. మీరు ఇప్పుడు అర్జున్ రెడ్డిలో ఎందుకైతే జనాలకు నచ్చిందో సేమ్ ఆ సీన్ చలపతిరావు గారితో ఫైట్ ఉంటుంది. అంటే ఫైట్ ఇన్ ది సెన్స్ అవును, అదే కాన్ఫ్రంటేషన్ ఉంటుంది. అప్పట్లో వైరల్ కూడా అయిందిలే రెండింటి సినిమాలు కలిపి. ఆ కాన్ఫ్రంటేషన్ ఉంటుంది. లైక్ అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ తీసిన జేడీ గారు లైక్ ఇప్పుడు బ్రూటల్ ధర్మ అని చెప్పేసి లైక్ అంటే మీకేమనిపిస్తుంది ఇంత ట్రాన్స్ఫర్మేషన్ చూసినప్పుడు? కాదు అంటే ఇది నేను మొన్న నా ట్రీజర్ నా గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్స్ భాను ఆయన ఏమన్నాడంటే సత్య తర్వాత సత్య అని ఎలా అన్నారో మా గాయపడ్డ సింహం సినిమా రిలీజ్ అయిన తర్వాత తన్ని ధర్మ అని పిలుస్తారు అని నమ్ముతున్నాను అని చెప్పాడు. అది నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే ఈ క్యారెక్టర్ చేయటం డెఫినెట్గా నాకు లిస్బస్ టెస్టే. నాకు డెఫినెట్గా నేను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను, నేను చాలా ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యాను. నేను చేసిన అతి మంచి క్యారెక్టర్స్లో ఇదొకటి. ఇట్స్ అన్ స్టన్నింగ్ క్యారెక్టరైజేషన్, మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫర్ మీ. పర్ఫామ్ చేయటం అక్కడ అదేంటి నేను చేసేది హ్యూమర్ నీకు రావాలి, నాకు రాకూడదు. అది ఎంత కష్టం. ఇప్పుడు ఎవరైనా కత్తితో పొడిస్తే చంపేస్తుంటే నీకు నవ్వు రావటం అనేది జరగని పని కదా. కానీ అటువంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది. నువ్వు అవతల వాడిని నేను చంపి వెళ్ళిపోతూ ఉంటే నవ్వుకుంటాం. ఎంత కష్టం అది. అది డైరెక్టర్కి ప్రతిభ ఉండాలి ఫస్ట్. ఎందుకంటే నటుడికి ఎంత చెప్పాలి, ఏం చెప్తే దీని ఎఫెక్ట్ ఇలా వస్తుంది అని. సో గాయపడ్డ సింహంలో పైగా ఫస్ట్ షాటే నేను 8 మందిని చంపటం. ఆ చంపి వెళ్ళిపోయిన తర్వాత దాని ఆ సీక్వెన్స్ చూసి ఫస్ట్ ఎంత భయపడతామో తర్వాత అంత నవ్వుతాం. భయపడతాం, ఫస్ట్ భయపడతారు కానీ దాని తర్వాత అంత నవ్వుతారు. అంత ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరేషన్ అది.